ఆ ట్రీట్మెంట్‌కి సంబంధించిన బాధ్యత మేము తీసుకుంటాము అనైతే అల్లు అర్జున్ అన్నాడు. అయితే వెళ్లి కలవాలని నాకుంది. కానీ వెళ్ళొద్దని లాయర్‌లు చెప్పారు. అందుకని హ్మ్. నేను వెళ్ళటం లేదు అని చెప్పాడు. ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. అయితే అలా ఆగాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. ఒకవేళ తను వెళ్ళటానికి అంటే తను వెడితే అక్కడ ఏదైనా వేరే పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈయన అరెస్ట్ అయినప్పుడు సుమతి గారి భర్త కూడా ఓపెన్ అయ్యి రేవతి అనవసరంగా గారి అతన్ని హ్మ్. రేవతి గారి భర్త ఆయన ఓపెన్‌గా ఒక మాట అన్నాడు. "ఏం జరుగుతోంది? అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు అతన్ని. అతని ప్రమేయం ఏముంది దీనిలో" అన్నట్టుగా మాట్లాడాడాయన. దీనికంటే ముందే ఆయన ఒక 25,00,000 అనౌన్స్ చేసున్నాడు. అవును. ఎక్కడ అంటే తను విడిగా ఒక వీడియో చేశాడు అల్లు అర్జున్. ఆ వీడియోలో కూడా ఈ 25,00,000 ప్రస్తావన చేశాడు. అది వ్యక్తిగతంగా చేసినట్టుగానే అనిపించింది. అయితే ఆ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ వీడియోలో కావచ్చు, ఆ తర్వాత ఆయన ఈ ప్రస్తావన చేసినప్పుడల్లా రేవతి గారి మరణం గురించి ఆయన మాట్లాడిన ప్రతి వీడియోలోను, ప్రతి సందర్భంలోనూ అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనగానే చెప్తున్నాడు తప్ప, మేం డిజైన్ చేసిన ప్రోగ్రామ్‌లో డిజైనర్స్ లోపం వలన జరిగిన తప్పు అని మాత్రం ఎక్కడా అడ్మిట్ అవ్వట్లేదు అతను. హ్మ్. అది తప్పు. ముందు నిర్మాతలు గావచ్చు, దర్శకుడు గావచ్చు, హీరో గావచ్చు, లేదు వాళ్ళ తరఫున మాట్లాడుతున్న వాళ్ళు గావచ్చు, ముందు దాన్ని అడ్మిట్ చేయాలి. యూనిట్ వైపు నుంచి బన్నీ పీఆర్ టీమ్ నుంచి ఆయన అభిమానులు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు పంపించిన మెసేజ్‌ల ఆధారంగా అక్కడికి అభిమానులు పోటెత్తారు. ఆల్రెడీ అక్కడున్నటువంటి గందరగోళం. ఆ గందరగోళం మధ్య ఆయన ఓపెన్‌గా బయట చేతులూపటం. హ్మ్. ఇది డిజైన్ చేసుంటారు ఎవరో. అవును. ఆ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళు తప్పు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని పట్టించుకుని డిజైన్ చేయటంలో వైఫల్యం చెందారు అనేది వీళ్ళు ఓపెన్‌గా కన్ఫెస్ అవ్వాలి. హ్మ్. కన్ఫెస్ అవ్వటానికి ఎందుకు మొహమాట పడుతున్నారో అర్థం కావట్లేదు. అది తప్పు. రెండోది ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తున్నారు నాకు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళటం ఇబ్బంది కలిగిస్తుంది అంటున్నారని చెప్తున్నాడు అతను. ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది? వెళ్ళి మాట్లాడొచ్చు. ఓపెన్‌గానే వాళ్ళ పరిస్థితి ఏంటో చూడొచ్చు. ఆఫీసు అంటే ఆ హాస్పిటల్ తాలూకా గొడవలు ఏమైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్పొచ్చు. వెళ్ళి అక్కడ భరోసా కల్పించొచ్చు. మీ ఇంటికొచ్చి చిరంజీవి గారు ధైర్యం చెప్పాడు కదా! మీరు లేకుండా మీరు అరెస్ట్ అయిపోయారు. మీ తండ్రి గారు లేరు ఇంట్లో. అయినప్పటికీ ఆయన షూటింగ్ ఆపుకొని వచ్చి భరోసా కల్పించారు కదా! మీ ఇంటికొచ్చి మీరెళ్ళి ఎందుకు కల్పించకూడదు అక్కడ? హ్మ్. కాబట్టి అల్లు అర్జున్ ఎందుకో అంటే ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు అతనికి. ఆ రాంగ్ గైడెన్స్ అంటే నువ్వు అడ్మిట్ చేస్తే ప్రమాదం అవుతుంది అని ఎవరో చెప్తున్నారు. అందుకని ఇంకెవరినో దాచిపెట్టడం కోసం. ఎలాగో వాళ్ళు 11లో పెట్టారు ఈయన పేరు. అక్కడ 10 వరకు నింపుతారు. థియేటర్ నుంచి ఇద్దరు అరెస్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ. హ్మ్. ఇంకా 8 మంది ఉన్నారు. ఆ 8 మంది వాళ్ళ ఉద్దేశంలో ఈ పీఆర్ టీము ఈ అంటే ఫాన్స్‌ని ఎవరైతే ఇన్వైట్ చేశారో అక్కడికి, ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా బయటకొస్తుంది. ఇవన్నీ వీళ్ళందరి పేర్లు నింపుతారు ఆ 8. నింపి కేసు నడుస్తుందది. కేసు నడుస్తుంది. ఇతనికి మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారు. దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఓకే. ఈ బెయిల్‌ని రెగ్యులర్ బెయిల్‌గా మార్చుకోవాల్సిన అవసరం గూడా ఉంది. ఇంకా పూర్తిగా ఆయన బయటకొచ్చేసినట్టు కాదు. బెయిల్ మీద పూర్తిగా వచ్చేసినట్టు కాదు ఇది. కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే. కాబట్టి ఆయన ఓపెన్‌గా ఇప్పటికైనా సరే ఆయన కావచ్చు, నిర్మాతలు ఇప్పటివరకు ఓపెన్‌గా ఇష్యూ గురించి ఎక్కడా మాట్లాడలేదు. వాళ్ళ బాధ్యత కూడా ఉంది దీనిలో. అందుకని వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి గౌరవప్రదంగా మేము ఆ రోజు ఒకటనుకుని డిజైన్ చేశాము. ఆ డిజైన్‌లో కొంత గందరగోళం జరిగింది. జరిగిన దాని వలన ఆ అమ్మాయి చనిపోయింది. అనేది అట్‌లీస్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళన్నా మాట్లాడి కన్ఫెస్ అవ్వాలి. దీనికి సంబంధించి మేము బాధపడుతున్నాం. హ్మ్. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం అని చెప్పాలి. అని కన్ఫెస్ అవ్వాలి. ఎవరూ చేయకుండా నేరం ఎలా జరుగుతుంది అక్కడ? తప్పెలా జరుగుతుంది? ఆ తొక్కిసలాటకి ఎవరో ఒకళ్ళు కారణం.
ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళు నెపాన్ని పక్కవాడిని వాళ్ళ మీద గెంటేసే ప్రయత్నం చేస్తున్నారు. మేం కాదు, మేం జనరల్గా సినిమాకి వెళ్ళాను అంటున్నాడు ఆయన. సినిమాకి వెళ్ళిన వాడు బయట ఎందుకు నిలబడి చేతులు ఊపాలి? ఉమ్, బయట మీరు చేతులు ఊపకుండా లోపలికి వెళ్ళిపోయి ఉంటే థియేటర్లో కూర్చుని ఇంటర్వెల్ టైంలో మీరు వేదిక మీద నిలబడి ఎలా ఉంది సినిమా అని ప్రేక్షకులను అడగచ్చు. లేదు, ఆయన బాల్కనీలోంచో లేకపోతే మరొక చోట నుంచో చెయ్యి ఊపచ్చు, స్పందిస్తారు, అయిపోతుంది, సినిమా చూద్దామని చెప్పి సినిమా మొదలవుతుంది. సినిమా కంప్లీట్ అయ్యే దశలో ఆయన సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. అవును. ఇంతకు ముందు జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ అలాగే జరిగినాయి కదా. మీరెందుకు ఇంత రష్లో మీరు వెళ్ళటమే తప్పు. పోనీ మీరు ఆచారం ప్రకారం వెళ్ళారు, సాంప్రదాయం ప్రకారం వెళ్ళారని చెప్తున్నాడు ఆయన. ఉమ్, అంటే నా కెరియర్లో ఇక్కడికి వచ్చి సినిమా చూడటం అనేది నేను ప్రతిసారి చేస్తున్నాను అన్నాడు. కానీ ప్రతిసారి వేరు, ఈ సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేశారు వీళ్ళు. అవును. ఒక ఫీవర్ క్రియేట్ చేశారు, ఒక మేనియా క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో వెళ్ళినప్పుడు తిరిగి అక్కడ బయట చేతులు ఊపటం, ఇదంతా షూట్ చేసి ఈ లెవెల్ మేనియా ఉంది అని ప్రొజెక్ట్ చేయటం ద్వారా సినిమాకి మరింత బజ్ క్రియేట్ చేయాలని కదా మీరు చేసింది ఆ పని. అందువలన కదా ఆవిడ చనిపోయింది, అందుకు కదా మీరు మూల్యం చెల్లించాల్సింది. అందుకని కన్ఫెస్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. రేపొద్దున కోర్టులో ప్రూవ్ అయ్యి కోర్టు వారు మందలించేదాకా తెచ్చుకోకుండా ముందే ఈ జరిగిన పొరపాటులో మా నుంచి కూడా పొరపాట్లు దొర్లు ఉండొచ్చు, ఉమ్, వీళ్ళేమి కన్ఫెస్ అవసరం లేదు, అంటే కన్ఫెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ ది సెన్స్ నేరం అంగీకరించేయక్కర్లేదు, నేరం పూర్తిగా తమ మీద వేసుకోమని అంటలేదు నేను. కానీ ఈ జరిగిన దానిలో ఏదో మేరకు మా వైపు నుంచి కూడా తప్పు దొర్లు ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు అన్నట్టు మేము బయట చేతులు ఊపడం తప్పై ఉండొచ్చు. దాని వలన అలాగే కొంత అన్వాంటెడ్ క్రౌడ్ అక్కడికి చేరింది, దాని వెనకాల మా పిఆర్ టీం అత్యుత్సాహం ఉండి ఉండొచ్చు. అందువలన ఏదేవైనా జరిగిన తప్పులో మా వైపు నుంచి కూడా కొంత జోక్యం ఉంది అని మేము అనుకుంటున్నాం, అందుకు సారీ చెప్తున్నాం అని చెప్పి ఓపెన్గా వెళ్ళి ప్రొడక్షన్ అంటే నిర్మాతల వైపు నుంచి కూడా ఒక మాట బయటకు వచ్చి వాళ్ళు కూడా ఒక సహాయం. ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజన్ ఉంది, ఆయన అనౌన్స్ చేసినటువంటి 25 లక్షలు ఆయన వ్యక్తిగతంగా అనౌన్స్ చేశాడా లేకపోతే యూనిట్ వైపు నుంచి ప్రకటించాడా అనేది ఒక చర్చ. ఉమ్, ఇప్పుడు అరెస్టు జరిగిపోయిన తర్వాత ఆ మాట మీద నిలబడతారా లేదా అనేది ఒక గందరగోళం. అయినప్పటికీ ఆయన నిన్న చెప్పాడు, మేము ఏదైతే ముందు మాట్లాడామో దాని మీద ఆ మాటకు బైండ్ అయి ఉన్నాము అని అల్లు అర్జున్ చెప్పాడు. బాబు ట్రీట్మెంట్ కి మొత్తం మేమే మేమే పెట్టుకుంటాం అన్నట్టు. పెట్టుకోవటాలు అవి ఓకే, కానీ ప్రాక్టికల్గా జరగాలి, అవి ఇమ్మీడియట్గా జరగాలి. ఇమ్మీడియట్గా మీరు అరెస్ట్ అవగానే ఎలాగైతే ఇండస్ట్రీ స్పందించి మీ ఇంటికి వచ్చిందో, మీ మావయ్య గారు ఎందుకు వచ్చాడో నాగబాబు కూడా వచ్చాడు ఇంటికి. నాగబాబు కూడా ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళి అందరినీ కలుస్తున్నాడు. ఇప్పుడు అలాగే వెళ్ళి అక్కడ కూడా కలవచ్చు. ఈ కన్ఫెస్ అవ్వటానికి కన్ఫెస్ అవ్వద్దు అని ఎవరైతే గైడ్ చేశారో వాళ్ళే ఇప్పుడు బాబును కలవద్దు అని చెప్తున్నారు ఆయన.